హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుక్కర్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ఇందుకు నేను 1/2 కేజీ మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. 3 స్పూన్ల కారం వేసుకున్నాను. మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్ల కారం తీసుకున్నాను. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు పీసెస్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. కనీసం 1 నిమిషం పాటైనా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పెద్ద సైజ్ అంత ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి మనం కుక్కర్లో మటన్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టుకోవాలి. మటన్లోకి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకున్నాను. అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. 4-5 లవంగాలు, ఒక చెక్క, 3-4 ఇలాచీలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. అవి పచ్చి వాసన పోయిన తర్వాత అందులో కొంచెం పుదీనా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు వేసుకున్న మటన్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను కలుపుకుంటున్నాను చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి మొత్తం వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ మెత్తగా ఉడికిపోద్ది. చివరగా మనం ఇందులో ధనియాల పొడి, కుడక పొడి, మటన్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర ఆకు వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.